దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ మధ్యనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అండదండలుగా ఉంటారని చెప్పిన దాంట్లో ఇందాక మిత్రులు చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి పూర్తి భద్రత భరోసా కల్పించే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము తప్పిస్తూ శ్రమిస్తూ పేదవాళ్ల శ్రేయసే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంలో పనిచేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. దాంట్లో భాగమే సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవాడి కలని కలలానే ఆనాటి దొరవారు ఉంచితే ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం. మన భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు ఇందాక సత్యన్న గారు అడిగినట్టు భూపాలపల్లిలోనే కాదు అనేక పట్టణాలలో అర్హులైన పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. దానికి కారణం ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక 100 ఇచ్చున్న నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో 1000కి పైగా అయి ఉండే 10 సంవత్సరాల్లో. కానీ ఆనాడు ఇవ్వని కారణంగా మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్ది. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం ఇది. పేదవాడి బాధ తెలిసిన ప్రభుత్వం ఇది. ఇల్లు అనేది గౌరవానికి చిహ్నం కాబట్టి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఇందాక చెప్పేది కూడా నా చెవులో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నా. ఇంకా అధికంగా ఇచ్చి ఆడబిడ్డల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారు. వారి కోసం కూడా ఒక ప్రణాళిక తయారు చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే నాకు సూచనలు ఇచ్చారు. 100కి 100% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో అది భూపాలపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అదే రకంగా 2వ రకంగా ఉండే కొత్తగూడెం కావచ్చు, వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, ఇంకా ఏ మున్సిపాలిటీలోనైనా అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా 100కి 100% ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే. దానికి ఒక ప్రణాళిక తయారు చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదవాడితో పాటు పట్టణ ప్రాంతంలో నివసించే పేదవాడికి కూడా ఈ ప్రభుత్వం పూర్తి భద్రతతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు